తిరువూరు ఎమ్మెల్యే అన్నిటికీ తెగించేశారా? ఆల్రెడీ డమ్మీని చేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు మాట్లాడితే ఇంతకు మించి పోయేదేముందని భావించే నోటికి పని చెబుతున్నారా? డైరెక్ట్ గా సొంత పార్టీ ఎంపీని టార్గెట్ చేయడానికి కారణాలేంటి? కొలికపూడి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారాయన. కానీ గెలిచినప్పటి నుంచి అధిష్టానానికి కంట్లో నలుసులా మారారు అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. శ్రీనివాసరావు స్థానికుడు కాకుండా ఎన్నికలకు నెలన్నర ముందు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసి బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. ఇక కూటమి గాలిలో కొలికపూడి ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో గెలిచేశారు. ఇక తొలి నుంచి సమస్యల పరిష్కారం మొదలు పార్టీ వ్యవహారాల వరకు అన్నిట్లో దుందుడుకుగా వ్యవహరిస్తూ తలనొప్పిగా మారారు అన్నది టీడీపీ వర్గాల విస్తృత అభిప్రాయం. ఈ క్రమంలో 2 సార్లు పార్టీ క్రమశిక్షణా కమిటీ పిలిపించి అక్షింతలేసినా ఎమ్మెల్యే కొలికపూడి తీరు మాత్రం మారలేదు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి కొలికపూడికి మధ్య గ్యాప్ రావడమే దీనికి కారణమని తేల్చేసిన అధిష్టానం ఎమ్మెల్యే మీద సీరియస్ అయింది కూడా. చివరకు సీఎం చంద్రబాబు కూడా పిలిచి క్లాస్ తీసుకోవడంతో కొన్నాళ్ల నుంచి సైలెంట్గానే ఉంటున్నారాయన. కానీ తాజాగా మరోసారి ఎంపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడంతో కొలికపూడికి తెగించేశారా అన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వివాదాల తర్వాత అక్కడి బాధ్యతలు అన్నిటినీ ఎంపీ కేశినేని చిన్నికి అప్పగించిందంట అధిష్టానం. మొదట్లో ఆయన పార్టీ అధిష్టానానికి సవాల్ విసిరిన విషయాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు పార్టీ పెద్దలు. నాయకుడు రమేష్ రెడ్డిపై ఒక్కరోజులో చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానంటూ డెడ్ లైన్ పెట్టి మరీ సవాల్ విసరడం అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది. దీంతో పాటు పార్టీకి కులాల మురికి అంటించడంతో ఆ వ్యవహారం చంద్రబాబు వరకు వెళ్లింది. దీంతో అప్పటినుంచి తిరువూరు నియోజకవర్గ బాధ్యతల్ని ఎంపీ కేశినేని చిన్ని చక్కబెడుతున్నారు. ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యే నామమాత్రంగా మిగిలిపోయారన్నది లోకల్ టాక్. ఎంపీ ఎమ్మెల్యే కలిసి పనిచేస్తారని ఒక దశలో ప్రచారం జరిగినా అది మాత్రం సాధ్యపడలేదు. అయితే ఇటీవల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ చిన్ని పాల్గొనగా ఎమ్మెల్యే మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో మరోసారి ఇద్దరి మధ్య గ్యాప్ బయటపడింది. ఈ పరిస్థితుల్లో కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేసి మాట్లాడారు ఎమ్మెల్యే. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ పదవులను ఎంపీ కార్యాలయంలో కూర్చొని నిర్ణయిస్తున్నారని, వాటిని కొందరు అమ్ముకుంటున్నారని ఆరోపించారు కొలికపూడి. ఎంపీ ఆఫీసులో ఉన్న కిషోర్ అనే వ్యక్తి తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా, రేషన్ మాఫియా నడుపుతున్నారన్న ఆరోపణలు పరోక్షంగా ఎంపీ చిన్నిని ఉద్దేశించే అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇదే సమయంలో నామినేటెడ్ పదవులను కూడా అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. కొలికపూడి వ్యాఖ్యలకి ఇక సొంత పార్టీ నుంచి కౌంటర్స్ మొదలయ్యాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే ప్రతి పనికి డబ్బులు వసూలు చేశారంటూ ధ్వజమెత్తారు. దీంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగినట్లయింది. ఈ నెల 24న అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టుగా వీడియోలో చెప్పారు కొలికపూడి. దీంతో ఆయనకి తెగించేశారన్న డౌట్స్ వస్తున్నాయి. అందుకే ఎంపీ చిన్నిని టార్గెట్ చేసి ఉండొచ్చంటున్నారు. ఈ నెల 24న కొలికపూడి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా, లేక ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అధిష్టానమే రెస్పాండ్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.